Okay students, welcome to my channel Matru Commerce by Srinu Devarakonda. So manam 4th unit 5th chapter lo unit and output costing లో కాస్ట్ షీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని మనము ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. సో కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, కాస్ట్ షీట్ ఆఫ్ ఫర్ ద పీరియడ్ ఎండెడ్. సో కాస్ట్ షీట్ ఆఫ్ ఫర్ ద ఇయర్ పీరియడ్ ఎండెడ్ అని. సో హెడ్డింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇయర్ కానీ కంపెనీ నేమ్ కానీ ఉంటే ఈ డాష్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్ రూపీస్ టోటల్. సో 3-4 మొత్తం ఓవరాల్గా 4 బాక్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం ప్రొఫార్మా ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ హెడ్డింగ్. దానికి ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అమౌంట్ ఇన్నర్లో తీసుకోవాల్సి ఉంటుంది. దానికి యాడ్ చేయాలి, ఇది పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా యాడ్ క్యారేజ్ అండ్ పర్చేజ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వచ్చిన తర్వాత టోటల్ యాడ్స్ చేసి సమ్ అమౌంట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో అందులో నుంచి మనము లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ లెస్ చేయాల్సి ఉంటుంది. సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ లెస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మళ్ళీ డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. లెస్ చేయాల్సిన ఏముంది, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేసి మనకు అమౌంట్ ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఓకేనా, ప్రైమ్ కాస్ట్ అనేది అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ వన్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 1 by 1 ఉంటాయి, మనకు ప్రాబ్లంలో ఇస్తాడు. సో యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి లెస్ సేల్ ఆఫ్ స్క్రాప్. ఏదైనా స్క్రాప్ కనుక సేల్ చేసినట్లయితే ఆ స్క్రాప్ని మైనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్లో నుంచి సేల్ ఆఫ్ స్క్రాప్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో మేనేజ్ చేసిన తర్వాత లాస్ట్కి అమౌంట్ ఇక్కడ తీసుకున్న తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి, వర్కింగ్ ప్రోగ్రెస్ బిగినింగ్ అంటే ప్రారంభంలో జరుగుతున్న పని ఏదైతే ఉందో అది మనం యాడ్ చేయాలి. దానికి సమ్ అమౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ లెస్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి లాస్ట్ వన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యాక్టరీ కాస్ట్గా చెప్పొచ్చు. లాస్ట్ అమౌంట్ వచ్చేసి మనకు ఫ్యాక్టరీ కాస్ట్. సో ఈ ఫ్యాక్టరీ కాస్ట్కు యాడ్ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేసిన తర్వాత మనకు లాస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని వస్తుంది. లాస్ట్ అమౌంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సమ్ అమౌంట్ వస్తుంది. సో దానికి మళ్ళీ ఏం చేయాలి, యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సమ్ అమౌంట్ వస్తుంది. సో దాంట్లో నుంచి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అనేది మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మేనేజ్ చేస్తే మనకు వచ్చేది లాస్ట్కు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మనకు సమ్ అమౌంట్ అనేది వస్తుంది. మళ్ళీ దీనికి యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ సేల్ అండ్ టోటల్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. సో అందులో నుంచి మైనస్ మనము సేల్స్ అమౌంట్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో కాస్ట్ షీట్ ప్రొఫార్మా అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్ షోయింగ్ ఫస్ట్ వన్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, సెకండ్ వన్ ప్రైమ్ కాస్ట్, థర్డ్ వన్ వర్క్ కాస్ట్, ఫోర్త్ వన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఫిఫ్త్ వన్ percentage of work overheads to productive wages, and sixth one percentage of general overheads to work cost. Stock of material 1st January 1969 10,000 rupees. Stock of finished goods on 1st January 1969 25,500. Raw material purchased 2,90,000. Productive wages 1,95,000. Sales 6,06,000. Stock of material unused 31st December 1969 12,500. Work overhead 43,000. Office and general expenses 36,000. Stock of finished goods 31st December 1969 24,000. సో మనం ఇందులో ఏమేమి క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, ప్రైమ్ కాస్ట్, వర్క్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఓవర్ హెడ్ టు ప్రొడక్టివ్ వేజెస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్స్ టు వర్క్ కాస్ట్. సో మనం ఇవన్నీ కాస్ట్ షీట్లోనే వస్తాయి. సో కాకపోతే ఏంటంటే ఫార్మాట్ ప్రకారం మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే మనం ఫార్మాట్ ప్రకారం ఫాలో కావాలి కాబట్టి సో ఫార్మాట్ ఆల్రెడీ ప్రాబ్లం చేశాను నేను.
సో హెడింగ్ ప్రాబ్లం నెంబర్ 7th వన్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించుట తెలుగులో. సో పర్టికులర్ టోటల్. ఓకేనా. సో ఇన్నర్ కాలం ఏమి తీసుకోవాలో డైరెక్ట్గా నేను టోటల్ తీసుకున్నాను. సో ఫార్మాట్ ప్రకారం ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ ఏమైందో చూడండి. సో స్టాక్ ఆఫ్ మెటీరియల్ 1st January 1969. 1st January 1969 వచ్చేసి మనకు ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఓకేనా. ఎంత ఉంది, 10,000 ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి మనకు 10,000 తీసుకోండి. సో దానికి యాడ్ పర్చేజ్, రా మెటీరియల్ పర్చేజ్డ్. రా మెటీరియల్ ఏమైనా పర్చేజ్ చేశాడంటే చూడండి, రా మెటీరియల్ పర్చేజ్డ్ 2,90,000. ఓకేనా. 2,90,000 యాడ్ చేసేయండి. సో 10,000 ప్లస్ 2,90,000 వచ్చేసి మనకు టోటల్గా 3 lakhs అవుతుంది. నెక్స్ట్ వన్ ఏముంది, క్లోజింగ్ స్టాక్. సో చూడండి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ చూడండి, స్టాక్ ఆఫ్ మెటీరియల్ అన్యూజ్డ్ 31st December 1969. సో స్టాక్ ఆఫ్ మెటీరియల్ అన్యూజ్డ్ 31st December 1969 ఏముంది ఇక్కడ, క్లోజింగ్ స్టాక్ వచ్చేసి మనకు 12,500. సో మనకు క్లోజింగ్ స్టాక్ అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. మనకు ఓవరాల్గా అమౌంట్ ఎంత వచ్చింది, మొత్తం ఓవరాల్గా 3 lakhs వచ్చింది. 3 lakhs మైనస్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 12,500. సో 3 lakhs మైనస్ 12,500. సో 2,87,500 వచ్చేసి మనకు వాల్యూ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. వాల్యూ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 2,87,500. నెక్స్ట్ వన్ వేజెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. క్లోజింగ్ స్టాక్ యాడ్ చేసిన తర్వాత మనకు వాల్యూ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చేది కదా. సో వేజెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. వేజెస్ ఏమున్నాయి, ప్రొడక్టివ్ వేజెస్ ఎంత ఉన్నాయి, 1,95,000 ఉన్నాయి. 1,95,000 ప్రొడక్టివ్ వేజెస్ ఉన్నాయి. సో వేజెస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ప్రొడక్టివ్ వేజెస్ 1,95,000 చేస్తే మనకు 2,87,500 ప్లస్ 1,95,000 4,82,500 వచ్చేసి మనకు ప్రైమ్ కాస్ట్. సో ప్రైమ్ కాస్ట్ అనేది మనకు ఫస్ట్ వన్ ఇచ్చాడు కదా. సో సెకండ్ వన్ ఇచ్చాడు, ఏమిచ్చాడు, ప్రైమ్ కాస్ట్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు, నెక్స్ట్ మనకు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి కదా. నెక్స్ట్ యాడ్ చేయాల్సింది ఉంది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి వర్క్ ఓవర్ హెడ్స్. సో వర్క్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో, వర్క్ అనేది ఫ్యాక్టరీలోనే జరుగుతుంది కాబట్టి వర్క్ ఓవర్ హెడ్స్ అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్గా తీసుకోండి. ఎంత ఉంది, 43,000. సో కాబట్టి ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో వర్క్ ఓవర్ హెడ్ అని తీసుకొని 43,000 తీసుకోండి. సో ప్లస్ కదా 4,82,500 ప్లస్ 43,000 5,25,500 వచ్చేసి మనకు దీన్ని ఫ్యాక్టరీ కాస్ట్గా చెప్పొచ్చు. సో ఫ్యాక్టరీ కాస్ట్ 5,25,500. సో థర్డ్ వన్ ఈజ్ కంప్లీటెడ్. వర్క్ కాస్ట్ మీన్స్ ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ ఏమన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా వస్తుందో చూడండి. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ తర్వాత మనం చేయాల్సింది ఏముంది, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఏవైనా ఉన్నాయో చూడండి ఒక్కసారి. చూడండి ఇక్కడ ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూడండి. అది అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఉన్నాయి, 36,000. సో ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ 36,000 5,25,500 ప్లస్ 36,000 5,61,500 వచ్చేసి మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 5,61,500. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీటెడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్ టు ప్రొడక్టివ్ వేజెస్. ఓకే. సో దీనికి వర్కింగ్ నోట్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ నోట్స్ కూడా కంప్లీట్ చేసి చూడండి. వర్కింగ్ నోట్స్ మనకు పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్టివ్ వేజెస్. ఓకేనా. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ శాతం ఎంత అని అడిగాడు. ప్రొడక్టివ్ వేజెస్లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ శాతం ఎంత అని అడిగాడు, ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. సో కాబట్టి దానికి పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ వర్క్ ఓవర్ హెడ్స్ బై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంటూ 100. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ శాతం కావాలి మనకు. సో కాబట్టి వర్క్ ఓవర్ హెడ్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ప్రాబ్లంలో, 43,000. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది, 5,61,500 ఇంటూ 100 చేస్తే మనకు ఎంత పర్సెంటేజ్ అని తెలిసిపోద్ది. 43,000 బై 5,61,500 ఇంటూ 100 చేస్తే మనకు 7.658%. ఏది పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఓవర్ హెడ్స్ టు ప్రొడక్టివ్ వేజెస్. ఓకేనా. వర్క్ ఓవర్ హెడ్ శాతం ఎంత ఉంది ప్రొడక్టివ్ వేజెస్లో, 7.658% ఉంది. సో నెక్స్ట్ ఏమడిగాడు, పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ టు వర్క్ కాస్ట్. పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్ టు వర్క్ కాస్ట్. సో పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్స్ అనేది కాబట్టి సో దీనికి ఫార్ములా వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ జనరల్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ జనరల్ ఎక్స్పెన్సెస్ బై ఫ్యాక్టరీ కాస్ట్ ఇంటూ 100 చేస్తే వస్తుంది. జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి చూడండి. జనరల్ ఎక్స్పెన్సెస్ మీన్ మనకు ఆఫీస్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, ఎంత ఉన్నాయి, 36,000 ఉన్నాయి. నెక్స్ట్ బై ఫ్యాక్టరీ కాస్ట్. సో ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత ఉంది, 5,25,500.
సో 5,25,500 ఇంటూ 100 చేస్తే మనకు 6.85% ఉంది. జనరల్ ఓవర్ హెడ్స్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 6.85%. సో ప్రాబ్లం కాస్ట్ షీట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.